అడవుల జిల్లా అందమైన ఆదిలాబాద్లో మారుమూల పల్లెలెన్నో ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీస మౌలిక సదుపాయాలకు కరువైన గ్రామాలు, రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి పల్లెలను వెలుగులోకి తెచ్చే అమ్మా న్యూస్, అమ్మా భారత్ మా ఊరు కార్యక్రమంలో భాగంగా బేల మండలం దుబ్బగూడ గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. అమ్మ న్యూస్ అమ్మ భారత్ వీక్షకులకు నమస్కారం. మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం దుబ్బగూడ గ్రామంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులకు, కొండలకు, కోనలకు, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు పేరికన అన్నది ఆదిలాబాద్ జిల్లా. ఇలాంటి ఆదిలాబాద్ జిల్లాలో విసిరేసినట్టుగా ఉన్నటువంటి, అంటే పట్టణ ప్రాంతాలకు దూరంగా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో ఒకటే ఈరోజు మనం వచ్చినటువంటి ఈ దుబ్బగూడ గ్రామం. ఈ దుబ్బగూడ గ్రామం యొక్క సమస్యలు, దుబ్బగూడ గ్రామంలో ఉన్నటువంటి యొక్క కులాం గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు, వారి కష్టసుఖాలు, వారి పాడి పంటలు, ఇవన్నీ అమ్మా న్యూస్తో పంచుకోవడానికి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ మాట్లాడించి వారి సమస్యల్ని వారి మాటల్లోనే విందాం. అమ్మా న్యూస్ అమ్మా భారత్ తరపున మీ అందరికీ రామ్ రామ్. చెప్పండి, దుబ్బగూడ ఈ గ్రామం దాదాపుగా ఎన్ని ఏండ్ల కింద ఏర్పడ్డది? అంటే ఎన్నైంది ఈ దుబ్బగూడ గ్రామం ఏర్పడి, ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ దుబ్బగూడ అనే పేరు అంటే మన పూర్వీకులు చెప్పినట్టుగా చెప్తారు. ఈ పలానా పేరు ఉన్నది, ఈ దుబ్బగూడకి ఇట్లా పేరు వచ్చిందని చెప్పేసి మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు మనకు చెప్పుంటారు. అట్లా ఈ దుబ్బగూడ మీద ఏం చరిత్ర ఉన్నది మీ తాత ముత్తాతలు చెప్పింది, పెద్దలు చెప్పింది? సార్, ఈ ఊరు దాదాపు 50 సంవత్సరాలకు పైన అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ గ్రామంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాయి? అంటే ఇప్పుడు నివసిస్తున్నటువంటి కుటుంబాలు మీ గ్రామంలో ఎన్ని ఉన్నాయి? మా గ్రామంలో సార్ ఇప్పుడు 75, అంటే ఫస్ట్ 20 నుంచి ఇప్పుడు 75 వరకు అయితే అయినాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ ఊరిని ఇంత కుటుంబాలు చేసి, ఇంత పెద్దగా డెవలప్, ఇంత మంచిగా ఊరు చేసి మాకు ఇప్పుడు మా ఉన్నోళ్ళకైతే ఇప్పుడు కొంచెం సౌకర్యం మంచిగా అయింది సార్. అదే కాకుండా ఇప్పుడు కొంత చదువు కూడా, అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడున్న విధంగా లేకుండా ఇప్పుడు కొంత చదువు పైన దృష్టి పెడుతున్నారు పిల్లలు. సో చదువుకోవడంతో కూడా కొంత మార్పు అయితే గ్రామాలలో వచ్చింది కదా. ఇప్పుడు ప్రజెంట్గా మీ గ్రామంలో ఉన్నటువంటి 75-80 కుటుంబాల్లో వీళ్ళందరి ప్రధాన జీవనాధారం ఏంది? ప్రధానమైన జీవనాధారం వ్యవసాయం, కానీ కూలి, కొందరు బుట్టలు ఆలుతారు సార్, కొందరు ఏమో సార్ ఇట్లానే కూలి పని చేస్తారు సార్. మా జీవనాధారం దాని మీద ఆధారపడి ఉంటాను. ఇప్పుడు ఈ మొత్తం ఈ గ్రామంలో అందరూ కూడా ఒకటే, అంటే ఒక కులం గిరిజనులు ఉంటారా, లేదంటే ఇతర కులాలు కూడా ఇంకేమైనా ఉన్నాయా? మా జీవన ఆధారం అనేది తడకలు, బుట్టలు అల్లి బతికినటువంటి మేము కులాం గిరిజనులు. ఇక్కడ ఉన్నటువంటి 75 కుటుంబాలు మొత్తానికి మా కులంసే మాత్రమే ఉన్నాం. వేరే కుటుంబాలు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు బుట్టలు అల్లుతున్నారు, తడకలు అల్లుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఐటీడీఏ ద్వారా పనిముట్లు, ఒక సబ్సిడీ ద్వారా పనిముట్లు కల్పిస్తే వాళ్ళు ఎప్పుడైతే మన గతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మా యొక్క తడకలు బుట్టలు అల్లితే మా జీవన ఆధారం ఫస్ట్ తడకలు బుట్టలు అల్లి బతికిన వాళ్ళం. అయితే ఇప్పుడు అందరినీ చూసి వ్యవసాయం ఉంది, కానీ ఫస్ట్ మా జీవన ఆధారం అనేది తడకలు బుట్టలు అల్లిన మా జీవన ఆధారం. కాబట్టి సార్, అటువంటి వారికి వాళ్ళకు సబ్సిడీ ద్వారా అందించి వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా గ్రామస్తుల తరపున నేను కోరుతా ఉన్నా సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ గ్రామంలో ఇప్పటికి కూడా చేతి వృత్తులు, అంటే ఏదైతే చెప్పినారో తడకలు బుట్టలు అల్లటువంటి పరిస్థితి ఉన్నదో అది ఒకప్పటి నుంచి మీ జీవనాధారం అంటున్నారు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇక్కడ ఆ వృత్తి కొనసాగుతుందా? మా గ్రామంలో తడకలు బుట్టలు అనుకున్నట్టు ఇప్పుడు వారు ఆ వృత్తి మీద అయితే పని చేస్తున్నారు. కాకపోతే ఆ వృత్తి వాళ్ళు పనిచేసిన వస్తువులు అమ్మడం, మరి అవి ఎక్కడ కొనాలా అనేది వాళ్ళకు కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది సార్.
దానికి కూడా మన ఐటీడీఏను మరి ఏదైనా పరిష్కారం అయ్యేటట్టు చూడాలి. తర్వాత ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి ఒక పంటలు ఉన్నాయి కదా, అంటే ఈ గ్రామంలో పండించే పంటలు అంటే దాదాపుగా మీ అందరి పోడు వ్యవసాయం అనుకుంటా, అందరిది పోడు వ్యవసాయం. మరి పోడు వ్యవసాయంలో మీరు దాదాపుగా ఎలాంటి పంటలు పండిస్తారు సార్? ఇప్పుడు మా విలేజ్లో అయితే ప్రస్తుతానికి పంట పత్తి, జొన్న, మినుములు, పెసర్లు, బొబ్బర్లు ఉన్నాయి సార్. ప్రస్తుతానికి ఏ అమ్మాలంటే ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్కి వెళ్ళాలి. కొందరికి ఇప్పుడు పరిస్థితులు కారణం వల్ల ఈ రోడ్డు పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ రోడ్డు కూడా బాగంత వరకు చూడాలని మా విజ్ఞప్తి. తర్వాత అంటే మీ ఊరికి ఇప్పుడు ఏవైతే పంటలు అని చెప్పినట్టు జొన్నలు, తర్వాత పత్తి, ఇంకా తొగర్లు ఇవి వస్తారు కదా, ఇవన్నీ పండాలంటే మీకు మరి వర్షాధారమేనా లేదన్నా చుట్టూ చెరువులు కానీ చెరువులకు వాగులు వంక ప్రాజెక్టులు నీళ్ళు వస్తాయా? సార్ ఇక్కడ మాకైతే వర్ష ఆధారం మీదనే మేము బతుకుతున్నాము. అంటే ఇక్కడ ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అప్పుడే మేము పంటలు వేస్తాము. మాకు ఏ నీటి సౌకర్యం లేదు. ఇక్కడ వాగులు ఉన్నాయి, వాగులు ఎండిపోతున్నాయి రాళ్ళు చేయబట్టి, ఈ సాధనాలు చేయబట్టి. ఒకటి సార్, మేము అమ్మ న్యూస్ వాళ్ళకు కోరుకునేది ఏంటంటే సార్, మా గ్రామం తరపున ఇప్పుడు ఐటీడీఏ ఉంది సార్. మా కొరకు మా సంస్థని పెట్టినప్పుడు గిరిజన గ్రామాలకే ప్రత్యేకించి బోర్ వేయాలి, లైన్ కరెంటు మోటారు ఇవ్వాలి అనేది ఉంది సార్. కానీ అక్కడ పోతే గిరి వికాసాన్ని పెడుతున్నారు. గిరి వికాసులే వీళ్ళు పోయి దరఖాస్తు పెడితే, తీర్మానాలు చేసి దరఖాస్తు పెడితే అక్కడ శాంక్షన్ వేరే అవుతున్నాయి సార్. శాంక్షన్ అయిన తర్వాత వేరే క్యాస్ట్కు గోండ్స్ కానీ ఇతర క్యాస్టులకే పరిమితం అవుతున్నాయి. ఇక్కడ తీసుకుంటున్నారు గిరి వికాస్ల పీటీజీ అని. కానీ అక్కడ పోయేటప్పుడు ఇక మనకు అత్తని వీళ్ళు ఆశతోనే ఉంటున్నారు. కానీ అక్కడ వస్తలేవు సార్. ఇట్లా అన్యాయం జరుగుతుంది. మా ఐటీడీఏ తరఫున అందాల్సినటువంటి అవన్నీ కూడా అందాలని మీరు కోరుకుంటున్నారు. అది మేము తప్పకుండా దానికి వాళ్ళకి నివేదిస్తాం. ఇక ఇప్పుడు పంటలకు సంబంధించి అంటే మీ ఇక్కడ పండిస్తున్న పంటలకు సంబంధించి మరి ప్రస్తుత పంటల పరిస్థితి ఎట్లున్నది? ఎందుకంటే ఇప్పుడు ఇటీవల వర్షాలు కొద్దిగా వరదలు వచ్చినాయి, వర్షాలు కురిసినాయి బాగా. ఆ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పంటల దిగుబడి ఎట్లున్నది సార్? ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు అది కాలమును బట్టి ఉంటుంది సార్. ఇక్కడ ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక్క బ్యాగుకు 5 క్వింటాలు దిగుబడి వచ్చేది ఇప్పుడు 1 క్వింటాల్ వస్తున్నాయి సార్. నష్టం అవుతున్నాం ఇక్కడ రైతులు. ఇంకొకటి వర్షాలు సాధారణంగా వస్తలేవు సార్. ఏదో అడపిడ వస్తున్నాయి, కొట్టకపోతున్నాయి, వాగులు వంకలు వస్తున్నాయి. దాంతో మాకు బాగా నష్టం అవుతున్నాయి సార్. ఇప్పుడు అప్పులకు పాలైనాం మేము. ఇప్పుడు అప్పులకు కూడా దళారులకు కూడా ఇచ్చేటట్టు మేము లేము సార్. వాళ్ళు కూడా వచ్చి మామూలు బ్యాంకర్లు కూడా టైట్ చేస్తున్నారు. మీరు మరి బాగి కట్టరా అంటే మేమంటున్నాం సార్, పంటల పండగ ఎక్కడి నుంచి కట్టుకోవాలి, మీరు కూడా ఆలోచించాలి కదా సార్. అప్పులు చేసి పండించిన పంటకు దిగుబడి లేక, తర్వాత గిట్టుబాటు ధర లేక, అంటే కనీసం మీరు పెట్టుబడి పెట్టిన ఖర్చులు కూడా మీరు వెళ్ళలేకపోతున్నాయి సార్. అంటే మేము ఒక బ్యాగుకు దాదాపు 10,000 ఖర్చు పెడుతున్నాం సార్. మేము ఖర్చు పెట్టినప్పుడు అక్కడ క్వింటాల్కు 6,000. ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా ఎంత ఉంది సార్ మార్కెట్లో? సీసీఐలో పత్తి సీసీఐకి పోతే 7,000 ఉంటుంది. ఈ ప్రైవేట్లో పోతే 6,000 చిల్లర ఉంటుంది. అయితే అక్కడ మేము చేసింది కాల్పులు ఇవి అన్నీ అంటే 10-15,000 ఒక బ్యాగుకు వచ్చేస్తున్నది సార్. అయితే దీంట్లో మేము నష్టపోతున్నాము. మాకు పెట్టుబడి వెళ్తలేదు. అంటే ఇప్పుడు మీరు సాధారణంగా పంట పెట్టుబడి కోసము బ్యాంకుల నుంచి తీసుకుంటారా, లేదంటే మధ్య దళార్లకు వెళ్ళి ఒప్పందం చేసుకొని వడ్డీలకు తీసుకుంటారా? సార్ మాకు ఒకటి ఏంటంటే సార్, ఇంతకు ముందుకు మాకు ప్రభుత్వాలు అంటే రుణమాఫీ ఇస్తామని సార్ వడ్డీకి మమ్మల్ని మోసం చేసిండ్రు. అయితే మేము అప్పటి నుంచి దళారీ వ్యవస్థ అంటే దళారుల నుంచి ఏదో అప్పు తీసుకొచ్చి పంట వేస్తున్నాము. ఆ పంట ఇట్లా మోసం చేసినప్పుడు సార్ ఆ దళారులు కూడా ఏం చేస్తున్నారు, ఇంతో కొంత ఇప్పుడు 20 క్వింటాలు వెళ్ళేది దిగుబడి లేక 10 క్వింటాలు వెళ్తున్నాయి సార్. ఇప్పుడైతే బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళ దళాలకు కూడా మాకు ఎంతో ఒక 2 క్వింటాల్లో 3 క్వింటాల్లో ఉంచుకొని
ఏదో సంవత్సరానికి మందానికి ఉంచుకొని మేము మిగతాది వాళ్ళకు 5-6 క్వింటాలు పారేస్తాము. పారేసిన తర్వాత సార్ మీరు చూసుకోబడుతుంది, పంటలు పండాలి, కాలం ఇట్లా అయింది అంటే వాళ్ళు అంటారు అది నాకు చెప్పొద్దు, మీ ఎడ్లు తీసుకుపోతాం గది తీసుకుపోతామని వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారు. కానీ మమ్మల్ని భయపెట్టకండి, మేము ఎటు పారిపోము, ఊరిడిసిపోము, మీరు భయపెడితే మంచిగా ఉండదు అని మేము వాళ్ళకి చెప్తున్నాం. సరే, ఈ పత్తి పంట అయితే అట్లున్నది, మరి మిగతా తొగరి, సోయా, తర్వాత మిగతా మీరు ఏవైతే వేస్తారో ఆ పంటల పరిస్థితి ఎట్లున్నది? అవి కూడా సార్ ఈ సంవత్సరం చాలా తక్కువ వచ్చింది సార్. ఈ సంవత్సరం అంతా మొత్తం పూత అంత కాత రాలిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా మాకు కంది పండటం చాలా నష్టం సార్. అంటే ఓవరాల్గా చూస్తే పాపం మీ గ్రామంలో అయితే ఈసారి పంటలు లేవు, కనీసం మీ పెట్టుబడి పెట్టిన ఖర్చులు లేదు. అంటే ఓవరాల్గా నష్టాలనే ఉన్నారు రైతన్నలు. అయితే మీరు రైతులే ఉంటారా, ఇంకా ఇక్కడ కౌలు రైతులు కూడా ఉన్నారా? కౌలు రైతులు కూడా ఉన్నారు సార్. కౌలు రైతులు కూడా ఇంకొకరు అంటే సార్ వాళ్ళు ఆధారం లేవు కదా సార్. ఇప్పుడు భూమి ఉంది, భూమి ఒక 5 ఎకరాలు ఉంటే అప్పుల పాలై వాళ్ళు ఏం చేస్తున్నారంటే కౌలుకి ఇస్తారు సార్. కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలు పట్టుకున్నాడు కూడా ఆయనకు కూడా నష్టం ఉంది సార్ ఈ సంవత్సరం. ఎందుకంటే వాళ్ళు కౌలు పట్టుకున్నాడు, ఒక 20-30 వేలకు కౌలు పట్టుకుంటే ఇప్పుడు మనం వేసిన పత్తి వర్షాలు చేయబట్టి వర్షాలు తక్కువని వర్షాలు వచ్చినాయి. ఆ జూన్కి రాలే, మన ఆగస్ట్ సెప్టెంబర్ దాకా ఒక 2 వర్షాలు మంచిగా వచ్చినాయి, వచ్చినాయి. అవి చేయబట్టి సార్ నష్టంలో ఉన్నాం సార్ మేము. ప్రజెంట్ మీ దుబ్బగూడకు నీటి సౌకర్యము అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయా, లేదంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఏమైనా కెనాల్స్ నుంచి కానీ, లేదంటే బావుల ద్వారా నీళ్లు సేకరించుకుంటారా? అయితే సార్ ఒకప్పుడు అంటే మా ఊరు ముత్తాతలు వాగు నుంచి తాగేవాళ్ళు సార్, వాగు నుంచి తాగేవాళ్ళు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఎట్లా ఇది అయిందంటే సార్, ఒకప్పుడు ఒక బోరింగ్ వేసిండ్రు సార్, అంటే హ్యాండ్ పంప్ది. అయితే అక్కడి నుంచి మా తాతలు అది అట్లా తాగుతుండగా మన ఐటీడీఏ నుంచి అంటే మా వాళ్ళే ఇట్లా పోయి నడుచుకొని తెచ్చి బోర్ వేయించిండ్రు సార్. అప్పటి నుంచి కొంచెం డెవలప్ అవుతున్నది సార్. అయితే ఒక బోర్వెల్ వేసి హ్యాండ్ పంప్ వేసి మా ఊరు వాళ్ళకు అంటే మా తాతలకు ఒక సౌకర్యం అందించిండ్రు. అయితే అప్పటి నుంచి మాకు కూడా కొంచెం సౌకర్యం అవుతున్నది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 హ్యాండ్ పంపులు అయినాయి సార్, ఒక బోర్ అయింది, ఒక 2 బోర్లు అయినాయి సార్. అయితే ఒక ట్యాంక్ నుంచి మాకు స్పెషల్ మా ఊరు నుంచే వాటర్ స్పెషల్గా అంటే ట్యాంక్ నుంచే మేము తాగుతున్నాం సార్. మిషన్ బాగిర అయితే తాగుతలేం సార్ మేము. తర్వాత కౌలు రైతులుగా, వ్యవసాయదారులుగా ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి పిల్లల్ని బాగా చదివిస్తున్నారా? అవును సార్, ఇప్పుడైతే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఇంటి నుండి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బడికి పంపిస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే అప్పుడు చదవలేకపోయిన తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు అందరినీ చూసి ప్రతి ఒక్క కుటుంబాలని చూసి ప్రతి ఒక్కరు కూడా బడికి పంపిస్తూ ఉన్నారు సార్. మీ ఊర్లో పాఠశాల ఉందా? ఉంది సార్. ఎంతవరకు ఉంది? 5th క్లాస్ సార్. 5th క్లాస్. 5th క్లాస్. ఎంతమంది చదువుతారు ఆ పాఠశాలలో పిల్లలు? 25 మంది సార్. 25 మంది. ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? ఉపాధ్యాయులు ఒక్కరు ఉన్నారు సార్. ఒక్కరు. రోజు వస్తారా బడికి? డైలీ వస్తారు. అంటే బాగా విద్యాబోధన మంచి అవుతుందా? అంటే పిల్లలు రోజు బడికి పోయి వస్తారా? పంపిస్తున్నారు సార్. మధ్యాహ్న భోజనం నడుస్తుంది సార్. అంటే విద్య పర్లేదు. మరి ఒకవేళ 5 వరకు అయిపోయినాక 6 నుంచి ఉన్నత తరగతి అంటే 10 వరకు వెళ్ళాలంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి సార్? కొందరు మన ఐటీడీ నుంచి గ్రీవెన్స్ అని ఉంటాయి సార్, దాంట్లో మోడల్ స్కూల్ కానీ మన వేరే స్కూల్ ఆశ్రయం స్కూల్ కానీ అట్లా పంపిస్తాం. కొందరు ఆన్లైన్ చేసుకొని ఐటీడీ ద్వారా వెళ్ళే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పంపిస్తున్నాం సార్. ఎక్కడైతే ఐటీడీ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయో 6 నుంచి అక్కడికి వెళ్తారు. సో మరి మీ గ్రామంలో అంటే ఆశ్రమ పాఠశాలల్లో ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఐటీడీ అంటేనే ఆటల్లో బాగా చురుగ్గా ఉంటారు, అంటే ఆట పాటల్లో కూడా చురుగ్గా ఉంటారు. మరి ఇలాంటి క్రీడల్లో మీ గ్రామం నుంచి ఎవరైనా రాణించిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు అయితే రాణించలేదు. ఇక లోకల్లో ఇలా ఆడుకుంటున్నారు సార్. అయితే మండల స్థాయి, జిల్లా స్థాయిలో అప్పటి వరకు అయితే ఎవరికి పంపించలేదు. ఇక పల్లెటూళ్ళ లోకల్లో నడుస్తున్నాయి సార్. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఆడేవాళ్ళు సార్, పీటీ సార్లు ఉండేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకు దృష్టి పెట్టి పీటీజీ వాళ్ళకు కొలంసులకు మనం ముందుకు తీసుకుపోవాలి అనే వాళ్ళ దృష్టి ఉండేది సార్. ఇప్పుడు అట్లా లేదు. టీచర్లకు ఏందో ఆశ్రమ హై స్కూల్లో సార్ వీళ్ళు ఏదో టైం పాస్ చేసినట్టు చేస్తారు, అంటే కంట్రోల్గా లేరు అన్నట్టు. అంటే పకడ్బందీగా ఉంటే సార్ వాళ్ళకు భయం ఉంటుంది.
పిల్లలకు. అంటే అరే సార్ వస్తున్నాడు వాళ్ళకు అనిపిస్తుంది. వీళ్ళు అట్లా లేరు. లేకపోతే సార్ మా వాళ్ళు గిరిజన మన కొలాంస్ అంటే సార్ ఇప్పుడు ఎంత పెద్ద గుట్ట అన్నా కూడా ఇప్పుడు రన్ చేస్తే పోలీసులకు కూడా వినరు. అట్లా దేహదారుడి విషయంలో అంటే మీరు గతంలో తీసుకున్నటువంటి ఆహారం కానీ అంటే ఒకప్పుడు మీరు సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాంటి బలవర్ధమైనటువంటి ఒక ఆహార పదార్థాలు తీసుకున్నారు కాబట్టి ఒక రకంగా మంచి బలంగా ఉంటారు. సో ఇలాంటి పోటీలకైనా సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. కొలాం వృత్తి అంటే కొలాము జాతి అంటేనే ఇప్పుడు ఆదివాసీ తెగల్లో కొలాం కంటే ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇది మీ తెగ అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి తెచ్చినటువంటి ఒక మీది తెగ. అయితే మీ యొక్క సంస్కృతి సాంప్రదాయము ఎట్లుంటుంది? మీరు ఏ దేవతల్ని పూజిస్తారు? తర్వాత మీ పండుగ పబ్బాలు ఎట్లా జరుపుకుంటారు? ఓవరాల్గా చూస్తే మీరు ఎక్కువ ఏ మాసంలో ఎలాంటి పండుగలు జరుపుకుంటారు? అంటే మీకు ఇది ఎవరైనా నేర్పినారా లేదంటే తరతరాలుగా మీ తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తుందా? వస్తుంది. అక్కడికి వెళ్ళి తాత వాళ్ళే చెప్పిండు. అదే నేర్చుకుంటాం, మేము పాడుతున్నాం అన్నట్టు. అంటే ప్రత్యేకంగా ఇది వెదురు కర్రతో మీరే చేసుకుంటారా? మేమే చేసుకుంటాం సార్. మీరు అంటే ఎలాంటి పాటలు పాడతారు? మేము దేవరం పాటలు పాడతాం సార్. మా జంగుబాయి పాటలు. అంటే ప్రధానంగా ఎప్పుడైతే ఉత్సవాలకు జాతర ఉత్సవాలకు వెళ్ళినప్పుడు పాడతారా లేదంటే ఊర్లో ఎప్పుడైనా భజన గీతాలు చేసినప్పుడు పాడతారా? ఇక్కడ ఊళ్ళోనే పాడతాం సార్. అవును సార్. అంటే వెళ్ళే ముందు పాడతారా? అవును సార్. ఏదో ఒకటి పాడండి. కొలవరును వాయిసతూ నీ జల్ది వరే, కొలవరును వాయిసతూ నీ జల్ది వరే, డొంపెడము జావాసి సితురు నీండబుడు, కొలవరును వాయిసతూ నీ జల్ది వరే, డొంపెడము జావాసి సితురు నీండబుడు. అలాగే అమ్మ మీరు కూడా అంటే ఈ చేన్లకు పోయినప్పుడు తర్వాత చేన్ల పత్తిరేటప్పుడు కానీ చేన్ల పని చేసుకునేటప్పుడు కానీ అలసట తెలవకుండా అందరు కలిసి పాడుకుంటారు కదా, అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? పాడండి. ఇప్పుడు మీరు పాడిన పాట అంటే ఇది అంటే మీ ఏదైతే ఆ కొలాం దేవతకు సంబంధించినటువంటి జంగుబాయికి సంబంధించిన పాటనా లేదంటే మీ పాడి పంటలకు సంబంధించింది? జంగుబాయి. అంటే మీరు ఎప్పుడు చేసుకుంటారు జంగుబాయి జాతర? పుష్యమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది. ఎన్ని రోజుల పాటు? ఈ నెల పోతుంది. సో ఈ జంగుబాయి దేవతను మీరు కొలిచిరు అంటే ఏమని పాట అర్థమైంది? ఇగో ఇప్పుడు 7 మెట్లు ఉన్నాయి కదా గుట్టలు, 7 గుట్టల కింద ఇక జంగుబాయి సోద గుట్టల కింద లోపట్ల జంగుబాయి ఉంటది. 7 గుట్టల కింద ఉంటది. అయితే ఇప్పుడు మళ్ళా 14 గుట్టలు లోపట్ల ఉంటది జంగుబాయి. ఆ విధంగా అమ్మ అక్కడ కొలువై ఉన్నావు, మమ్మల్ని సల్లంగా చూడమ్మ తల్లి అనుకుంటా ఆ అర్థం వచ్చేటట్టుగా మీరు అంటే ఇది స్వయంగా మీరే అల్లుకున్న పాటనా లేదంటే మీకు పూర్వీకు? జంగుబాయి ఇదే ఉంది ఇది పూజ పాట. सर हमारे न्यूज वाले को नमस्कारम सर। मैं जादव रुईदास दुबागुड़ा सरपंच सर। सर ये गांव है मेरे गांव के नज़दीक। आज नहीं बोले तो मैं 80 साल से ये गांव में आना जाना रोज़ शाम को सवेरे यहाँ आना जाना मेरा रोज़ है। हमारा एक को एक मिल के है सर। ये गांव वाले का जब जंगू पटेल था और क्या है कि उनका दामद क्या है कि टेकम बापूराव था। ये लोग कहाँ से समस्या ये गांव, इसके पहले ये गांव का ऐसा हस्ती था साहब बोले तो कोई एक आदमी एक जगह खड़े होके हक बुला है बोले तो ये दुब्बागुड़ा इसके नाम ये गांव को कैसे है आपको बोल सकते?
ये गांव सर हमारे बाप दादा के पहले से ही ये दुबागुड़ा गांव है। यहाँ पर एक साज करके था, साज से फिर वहाँ से सब जिधर उधर आए, सो नहीं बोले तो आज 100 साल के ऊपर ये गांव की उम्मीद है। तो हमेरे को आप 80 से तो आप मैं कंटिन्यू यहाँ हमेरे को पूरा यहाँ का पूरा मालूम ही है सर। ఇప్పుడు ప్రధానంగా కులాం ఆదివాసీ తెగలు ప్రధానంగా జరుపుకునే పండుగ ఇది. ప్రధానంగా అంటే సార్ ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఏం చేస్తున్నామంటే సార్, ఇక్కడ ఉంది సార్, ఇక్కడ దేవుడు ఉన్నాడు, తల్లి. ఈ తల్లికి మేము ఏం చేస్తాము, బోనాలు చూపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే సార్, ఫస్ట్ విత్తనాలు చూపెడతాము. చూపెట్టిన తర్వాత ఎవరిని రానియకుండా, ఊళ్ళో సొరనీయకుండా ఆ పూజ అయిన తర్వాత మళ్ళా విత్తనాలు పెడతాం సార్. అంటే ఆ పూజ చేసేటప్పుడు మీరు ఏ గ్రామస్తులు ఎవరు రావద్దు, ఇక్కడ రావద్దు, సొరద్దిగా. అప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ కాపలా పెడతారా? కాపలా అక్కడ పెడతాం సార్. అక్కడ పకడ్బందీ రోడ్ మీద ఉంటది. అంటే వాళ్ళు పోతే రేపు తెల్లారి ఏమవుతుంది అంటే సార్, వాళ్ళు ఇక్కడ ఊళ్ళో వస్తే ఆ కార్యక్రమం అయ్యే వరకు పోవద్దు. మేము ఆ రోజు మేము తినాం సార్. ఒక రోజు చిన్న ఉపవాసం చిన్న పిల్లల నుంచి ఉంటాము. అంటే వాళ్ళు వస్తే ఆ రోజంతా ఇక్కడనే ఉండాలి కాబట్టి అందుకే రావద్దంటాం. ఫస్ట్ అక్కడ ఒక రాసి పెడతాము, ఇక్కడ ఎవరు రావద్దు అని. మేము అక్కడ పూజలు చేసి మళ్ళా విత్తనాలు వేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత పొద్దు నిండా ఉండి మళ్ళా దాన్ని తీసేస్తాము. తీసిన తర్వాత మళ్ళా ఏం చేస్తామంటే మళ్ళా ఓళ్ళ చెళ్ళ వాళ్ళు పోయి పూజలు చేస్తారు. అంటే దేవుని పేరు మీద, ధనలక్ష్మి పేరు మీద అక్కడ సేన్ దగ్గర పోయి ధనలక్ష్మి పూజ, అకాడి, అది ధనలక్ష్మి అయిన తర్వాత సార్ మళ్ళీ స్టార్ట్ అయితే అకాడి పండుగ నాడు ఏం చేస్తామంటే సార్, మొత్తము ఆకాశ పండుగ తెలుగులో అంటారు, మేము అకాడి పండుగ అంటాము. గుట్టకు పోయి గుట్ట దేవత అక్కడ పోయి ఏం చేస్తామంటే పూజిస్తాము. పూజించినప్పుడు ఏం చేస్తామంటే సార్, ఒక పాము పిండితో ఒక పాము తయారు చేస్తాము, ఒక తేలు తయారు చేస్తాము. అంటే ఎవరిని చిన్న పెద్ద ఆవు మేక ఎవరు తిరిగినా కూడా పాము కుట్టకూడదు. ఎందుకంటే మీరు ప్రధానంగా నివసించేది అడవుల ప్రాంతాల మధ్య, కొండ కోనల మధ్య కాబట్టి ఈ విష పురుగులు వస్తుంటాయి. కాబట్టి అవి ప్రజలకు ఏం చేయొద్దని ఒక దాంతో అక్కడ మేము మా పెద్దల ఆచార వ్యవహారాల ప్రకారమే మేము ఇప్పుడు చేస్తున్నాం. అయితే సార్ ఒక్క పులి కూడా ఇక్కడ కనిపించినా కూడా మమ్మల్ని ఏమన్నది సార్, ముట్టుకోదు. అక్కడ పామున్నా కూడా ముట్టుకోదు, తేలున్నా కూడా ముట్టుకోదు సార్. ఎందుకంటే మీరు వాటితో మమ్మకం అయిపోయినారు. అంటే ఇప్పుడు అంటే మీరు ఏదైతే దేవతలతో పాటు చెట్టు గుట్ట పుట్ట అన్నిటిని కూడా పూజిస్తారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నాయి. సో మీరు మరి జాతరల కోసం ఎక్కడికి వెళ్తారు సార్? మేము జాతరలకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇది పూసం నెల, ఫస్ట్ మేమేం చేస్తామంటే సార్, ఇప్పుడు ఒక కప్లే అయ్యాక అంటే తరతరాల నుంచి బోయారు ఉంది సార్. ఇప్పుడు అంటే అది ఎప్పుడో ఇక తరాల నుంచి, ఆ పాతకాలం నుంచి. ఇప్పుడు ఆ బోయర్లకు కూడా మేము లోపట్ల సార్ దాదాపు 7 దర్వాజాల లోపట్ల పోతాం సార్. మేము అక్కడ పూజిస్తాము. అది ఇక్కడ ఇప్పుడు ఆసిఫాబాద్ పక్కనే ఇక్కడే ఉన్నది సార్. అది పరందొల్లి లోపట్ల భూమి లెవలింగ్ ఉంది సార్. అక్కడ మేము పోయి పూజలు చేసి అక్కడ వీళ్ళని రప్పించి తానాలు చేసి జంగుబాయి దేవత ఉంటుందా? జంగుబాయి మళ్ళా భీమదేవుని అందరూ ఊరంతా కలిసిపోతారా? అవును సార్. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు శక్తులు ఎట్లుంటాయి సార్, ఇప్పుడు మనము ఇంటి పేర్లు మార్చి ఉంటాయి కదా సార్. అయితే ఎవరికి ఏ శక్తి ఆనాటి నుంచే వచ్చినాయి కాబట్టి మీ కులంలో కూడా ఇంటి పేర్ల ప్రకారంగానే వాళ్ళు నడుచుకుంటా పోతారు. అంటే సాధారణంగా పోయేటప్పుడు ఎడ్ల బండ్ల మీద పోతారా? ఎడ్ల బండ్లు ఇప్పుడు మర్చిపోండి సార్. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళ నడకతోని పోతలేరు. అంటే మేము ఇక దేవుళ్ళు పట్టిన వాళ్ళే కాళ్ళ నడకతోని పోతాం. తర్వాత ఇంకొకటి, మీ ఇప్పుడు ఈ పుష్యమాసం అంటే మీ ఆదివాసీ తెగకు చాలా పవిత్రమైన మాసం. ఈ పుష్యమాసంలో మీరు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు కదా, అవేంటి సార్? ఇప్పుడు నిన్న అమావాస్య అయింది. అయితే మేము ఇప్పుడు సార్ ఏం చేస్తున్నామంటే, ఇవాళ సాయంత్రం నుంచి మేము ఒక్క పొద్దులే, నెల రోజులు ఒక్క పొద్దులే. ఎక్కడ పోయినా కూడా మేము నీళ్లు తాగము, ముట్టము, చాలా పవిత్రంగా ఉంటాము. అప్పుడైతే మేము ఏ కన్నులకు పోయినా కూడా, ఏ పులిని పట్టినా కూడా మేము గెలవగలుగుతాం సార్. ఆ శక్తి మాకు ఒకటే పూట భోజనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు జ్వరము,
రోగము రొప్ప వస్తే లేదా గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడితే ఇక్కడ నుంచి మరి దగ్గరలో మీకు ఏమైనా ఆసుపత్రి సౌకర్యం ఉన్నదా? అవును సార్ ఉన్నది. ఇక్కడనే దగ్గరనే 3 కిలోమీటర్ దగ్గరనే ఉంది సైద్పూర్లో పిఎస్సి ఉంది సార్. ఒకవేళ అక్కడ నయం కాకపోతే ఆదిలాబాద్లో రిఫర్ చేస్తాం సార్. అంటే మీకు ఒకవేళ ఎమర్జెన్సీగా అంబులెన్స్ వచ్చే సౌకర్యం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉంది సార్. గతంలో లేకుండే ఇక్కడ నుంచి కచలాలలో తీసుకుపోయే వాళ్ళం సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకు రోడ్ సౌకర్యం కొంత మరకు ఉంది సార్. అవును, ఇదైతే వాస్తవం సార్. గతంలో 2-3 సార్లు మన అమ్మ న్యూస్ వాళ్ళే వచ్చి ఈ యొక్క సమస్యని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ కొంతవరకు ఇక్కడ వరకు డాంబర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన దుబ్బగూడ బ్రిడ్జ్ కూడా అమ్మ న్యూస్ ద్వారానే పరిష్కారమైందని మేము అమ్మ న్యూస్కు చెప్తా ఉన్నాం. అలాగే అంటే నిధులు కూడా మంజూరైనాయి కదా, నిధులు మంజూరయ్యి మరి పనులు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వలన పనులు ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు అమ్మ న్యూస్ ద్వారానే మళ్ళీ అమ్మ న్యూస్ వాళ్ళే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము అమ్మ న్యూస్ వాళ్ళకి కోరుతా ఉన్నాం. అంటే ఒకవేళ ఇది అవుతుంది ఇప్పుడు, అంటే బ్రిడ్జ్ అయితే దాదాపుగా నిధులైనాయి కాబట్టి అంటే వర్క్ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే, ఒకవేళ మీకు ఇక్కడ బ్రిడ్జి రోడ్డు సౌకర్యం ఏర్పడితే మీకు బేలా కానీ ఇటు ఎంత దగ్గర వస్తుంది? బేలా మాకు సార్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ ఉన్నాయి సార్. మండల కేంద్రం 15 కిలోమీటర్. ఇప్పుడు మనకు కొత్తగా సాత్నాల మండల అని కొత్తగా జీవో అయితే వచ్చింది సార్. అది ఎప్పుడు ఏర్పడుతుంది మనకు తెలియదు. అది మనకి ఇక్కడ నుంచి అది కూడా సేమ్ 15 కిలోమీటర్ సార్. అంటే ఒకవేళ మీ ఇప్పుడు సాత్నాల మండల కేంద్రం ఏర్పడితే మీ దుబ్బ కూడా సాత్నాలకి పోతుందా లేదంటే బేలకు పోతుందా? సాత్నాల సార్, సాత్నాలకి వెళ్ళిపోతుంది సార్. ఇంకా మీ గ్రామంలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా మంది అయితే మొత్తానికి పేదవాళ్ళు, అందరు పేదవాళ్ళు, ఎవరు ఉన్న వాళ్ళు కాదు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో లేనిది అనేది ఏమనేది ప్రతి ఒక్క సమస్య ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కరికి ఎద్దుల జతలు కావాలంటారు, ఇంకొకరికి సబ్సిడీ లోన్ కావాలంటారు. అటువంటి వాళ్ళు చాలా ఉన్నారు సార్. ఇంకా ఫస్ట్ ఇక్కడ మాకైతే ఈ చుట్టుపక్కల మాకు పిఎస్సి ఏర్పాటు చేయాలని మా యొక్క డిమాండ్ ఉన్నది సార్. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాలు ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి రావాలంటే అక్కడ లోపల ఉన్నాయి ఇంకా చాలా. ఇది అయితే మనకు రోడ్ దగ్గర ఉన్నది కాబట్టి మనం ఇక్కడ నుంచి అక్కడ పిఎస్సి సైద్పూర్ అంటాం. కానీ ఇక్కడ మా దుబ్బగూడ గ్రామంలో ఒక పిఎస్సి ఏర్పాటు సెంటర్ చేస్తే ఇక్కడ వాళ్ళకు సౌకర్యం అనేది ఒక కొంత. దుబ్బగూడ గ్రామ ఆదివాసులు కొలాం గిరిజనులు అత్యంత పవిత్రంగా పూజించుకునేటటువంటి యొక్క ఆలయాలు మనం చూస్తున్నాం. 1, 2, 3, 4 ఈ 5 షెడ్ల కింద ఏర్పాటు చేసినటువంటి ఒక ఏవైతే వారి కులదేవతలు ఉన్నాయో ఈ కులదేవతలని గ్రామానికి దూరంగా, ఎందుకంటే పరమనిష్టంగా ఉంచుకోవడం కోసమే ఈ యొక్క గ్రామానికి దూరంగా ఉన్నటువంటి ఈ చేన్లో ఆ దేవతల్ని ప్రతిష్ఠించుకొని వారి వారి పండగలప్పుడు పబ్బాలప్పుడు ఆ దేవతల దగ్గర ఈ విధంగా అంటే ఆ దేవతమైనటువంటి అమితా భక్తితో ఆ పూనకం కూడా రావడం జరుగుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అలా విధంగా ఇక్కడ అంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తులు వారి ఆచార వ్యవహారాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవతలకి ప్రత్యేకంగా పూజలు అర్పిస్తున్నట్టుగా, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్యమాసంలోనే ఈ యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారిని కొలుస్తున్నట్టుగా ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ మా కొలం గిరిజన తెగలలో మేము పూజించే ఈ పూస మాసలో మొట్టమొదటిగా మేము ఫస్ట్ స్టార్టింగ్ మాసం నుంచి మేము దీపాలు ముట్టించి దేవతలకు ఆరాధిస్తాం. ఒక నెల కంటిన్యూగా మేము ఉంటాము. అయితే మా గుడిలు కూడా దయనీయంగా ఉన్నాయి సార్. ఇక్కడ అంటే మా పెద్ద ఎత్తున మాకు ఇప్పుడు ఐటీడీఏలు ఉన్నాయి. ఆ దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళ తరపున నుంచి కూడా మా దేవతలను మొత్తం మా మందిర్లను నిర్మించి ఇస్తే బాగుంటుందని మేము దేవుని కోరుతున్నాం సార్. ఇదే సైద్పూర్ ఆ తర్వాత దుబ్బగూడ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఒక ఈ వాగు. అయితే వర్షాకాలంలో అయితే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి పక్క గ్రామంకి వెళ్ళాలంటే కూడా గ్రామస్తులకు ఇబ్బంది. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వాగు వల్ల మీ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? గతంలో చాలా ఇబ్బందులు జరిగినాయి సార్. ఎందుకంటే గతంలో మేము చాలా మరణాలు, గర్భిణీ స్త్రీలు కూడా మరణించిన రోజులు ఉన్నాయి. చాలామంది అంటే ఇక్కడ చాలామంది చనిపోయారు సార్. ఎందుకంటే ఈ ముఖ్య నది, ఇది సాత్నాల ప్రాజెక్ట్కే ముఖ్య నది కాబట్టి ఈ వాగుని దాటాలంటే మినిమం వారం రోజులు
వర్షాకాలం అయితే వారం రోజులు సాత్నాల ప్రాజెక్ట్ గేట్లు ఇప్పకపోతే అయితే చాలా కష్టం అవుతుంది సార్. ఇక్కడ ఏవైతే ఇది మాకు ముఖ్య నది కాబట్టి సాత్నాలకు ఇటు పక్క 12 గ్రామాలు ఉన్నాయి సార్. 12 గ్రామాల ప్రజలు కూడా ఇదే మా యొక్క గ్రామ పరిస్థితే వాళ్ళకు కూడా ఇంతే పరిస్థితి ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ కాకముందు చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఇప్పుడు శాంక్షన్ అయినా కూడా ఇప్పుడు మినిమం ఈ యొక్క బ్రిడ్జ్ కోసం 3 కోట్లు శాంక్షన్ అయినాయి సార్. గతంలో అమ్మ న్యూస్ కథనాన్ని స్పందించి అధికారులు కానీ లీడర్లు కానీ స్పందించి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది సార్. ఇది దుబ్బగూడ గ్రామ విశేషాలు, దుబ్బగూడ గ్రామ సమస్యలు. అయితే వాళ్ళంతా కూడా ఒక చక్కటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా తమ పండుగలు జరుపుకుంటున్నట్టుగా, తర్వాత గ్రామం అంతా కూడా అంతా ఒకే కట్టుబాటు అంటే పటేల్ సంస్కృతి ప్రకారంగా వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళ ఆచార నియమాల ప్రకారంగా నిబంధనల ప్రకారంగానే వాళ్ళు జరుపుకుంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఈరోజు మా ఊరు కార్యక్రమం. రేపు ప్రసారం అయ్యే మా ఊరు కార్యక్రమంలో మరో గ్రామంలో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.